జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశ్వవసు నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతోంది, ఏ ఏ విషయాల్లో అనుకూలతలను సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో అదృష్టాన్ని సూచిస్తుంది, అలాగే ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలను సూచిస్తుంది. జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నప్పుడు మనకి ఆ విషయాల్లో మనం పర్టికులర్ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనకి ప్రతికూల పరిస్థితులు లేనట్లే. ఫస్ట్ మనం అక్కడ మనకి ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటే జాగ్రత్తలు సూచించే అంశాల్లో మనం జాగ్రత్త పడితే కనుక ప్రతికూలతల్ని మనం అధిగమించినట్లే. అసలు ప్రతికూల పరిస్థితులు జాగ్రత్తలు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా, జాగ్రత్తలు చూసుకోకుండా, సూచనలు చూసుకోకుండా కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అసలు ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఈ సంవత్సరం చూద్దాము. విశ్వవసు నామ సంవత్సరంలో మొదటగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి గోచర గ్రహస్థితుల గురించి తెలుసుకొని తదుపరి మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. మొదటగా దేవగురువు అయిన బృహస్పతి మే నెల సగం వరకు కూడా ఆయన సంచారము వృషభ రాశిలో ఉంటుంది. మే నెల సగం తర్వాత నుంచి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. అప్పుడే మనకి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తాయి. ఆయన ఎప్పుడైతే మిథున రాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. అలాగే శనీశ్వరుడి సంచారం మీనరాశిలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతూ ఉంది. శనీశ్వరుడు సంచారం మీనరాశిలోకి రావడం వల్ల మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయింది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోతూ ఉంది. ఇప్పుడు ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ప్రారంభమైంది ఈ సంవత్సరం నుంచి, విశ్వవసు నామ సంవత్సరం నుంచి. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. శనీశ్వరుడు గోచార గ్రహస్థితుల రీత్యా ఆయన మీనరాశి సంచారం రీత్యా ఇక్కడి నుంచి 2.5 ఏళ్ల పాటు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని, మేషరాశి వాళ్ళకైతే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అప్లికేబిలిటీ ఉంటుంది. 2.5 సంవత్సరాలు సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంటుంది. అలాగే 2.5 సంవత్సరాలు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. మీనరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాల్లో అయిపోతుంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శనిలో ఉన్నారు. మేషరాశి వాళ్ళకి ఇప్పుడే ఏలినాటి శని మొదలైంది. అలాగే రాహుదేవుడు మరియు కేతుదేవుడు ఈ సంవత్సరం ప్రారంభంలో శనీశ్వరుడు మరియు రాహుదేవుడు కలిసి మీనరాశిలో సంచారం చేస్తారు. మే నెల చివరిలో రాహుదేవుడు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. మీనరాశిలో సంచారం చేసే రాహుదేవుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు భగవానుడు కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో సంచారం చేసే కేతు భగవానుడు కన్యారాశి నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాడు. సో ఇది మనకి గోచారంలో ఉన్న గ్రహస్థితుల్లో సంచారము. మేలో 3 ప్లానెట్స్ మారుతున్నాయి. గురు భగవానుడు మేలో మిథున రాశిలోకి వస్తున్నాడు వృషభ రాశిలోంచి. మే చివరిలో రాహుకేతువులు కూడా వాళ్ళ గ్రహ సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు మీన రాశిలో ట్రాన్సిట్ చేసిన రాహు భగవానుడు ఇప్పుడు కుంభరాశిలోకి రావడము, అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ట్రాన్సిట్ చేసిన కేతు భగవానుడు సింహరాశిలోకి రావడము. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గోచారంలో ఉన్న గ్రహ గమనాలను అనుసరించి అన్ని రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాము. ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం వీటితో పాటుగా మనం తెలుసుకుందాము. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఏలినాటి శని 2వ భాగంలో ఉన్నారు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా. మే మధ్యమం వరకు కూడా గురు భగవానుడు మీకు 3వ స్థానంలో సంచారం చేస్తూ తర్వాత నుంచి 4వ స్థానంలోకి వెళ్తున్నారు. రాహుకేతువులు మే చివరాఖరణ మీకు 10వ స్థానంలో, అలాగే మీకు 6వ స్థానంలోకి వాళ్ళు సంచారం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మే చివరి నుంచి గ్రహణం నుంచి బయటపడతారు మీరు. గ్రహణం నుంచి బయటపడడం అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే రాహుకేతువులు గ్రహణమే కదండి మరి చేసేది. ఇప్పుడు మీనరాశిలో ఉన్నారు వాళ్ళు ఇప్పటిదాకా. మే చివరాకన్నా మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వెళ్ళిపోతారు. కొన్ని విషయాల్లో డెఫినెట్గా ఈ 1.5 ఇయర్స్లో, గడిచిన 1.5 ఇయర్స్లో
ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో డెఫినెట్గా మీన రాశి మీన లగ్నంలో ఉన్న వాళ్ళు బాధపడే ఉంటారు. రాహుకేతువులు ఇచ్చే సమస్యలు అలానే ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేము, ఎవరు మనం ఎవరు పగో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోలేము. అంటే ఎక్సెప్ట్ ఎవరికైనా ఒకళ్ళు ఉంటారు కదా ఆప్తులు, వాళ్ళు ఒకళ్ళిద్దరిని వదిలేయించండి. మినహాయింపులు ఉంటాయి, దేంట్లో అయినా మినహాయింపులు ఉంటాయి. బట్ మేజర్లీ చెప్పాలంటే మాకు వచ్చిన ప్రాబ్లం ఇది అని చెప్పుకోలేని ఇది అనమాట. అలా ఇబ్బందులు పడ్డారు మీనరాశిలో పుట్టిన వాళ్ళు. మరి అది గ్రహణమే కదా, రాహుకేతువులు ఎక్కడ ఉంటే అక్కడ గ్రహణం చేస్తారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేస్తున్నాడు మే చివరిన ఆయన కుంభరాశిలోకి వెళ్ళిపోతున్నాడు, ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాడు. అందుకని మీరు గ్రహణం నుంచి బయటకు వచ్చేస్తున్నారు అని చెప్పడానికి గల కారణం అది. అలాగే మీకు షష్ఠ స్థానంలో కేతు భగవానుడు. అసలు ఉపచయ స్థానాలు అంటారు 3, తృతీయ స్థానం, షష్ఠ స్థానం, లాభస్థానం, ఏకాదశ స్థానం లేకపోతే లాభస్థానము, ఇవి ఉపచయ స్థానాలు. వీటిలో రాహుకేతువులు కావచ్చు, శని మహారాజు కావచ్చు, మంగళ్ కావచ్చు, సూర్యుడు కావచ్చు, అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. ఇప్పుడు కేతు భగవానుడు మీకు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సహజంగా దేనికైనా అడ్డు చెప్పేది ఆయనేనండి. ఆయన దేనికి అడ్డు చెప్పడంటే, నేను ఎప్పుడు గుడికి వెళ్తాను, నేను ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తాను, నేను ఎప్పుడు పురాణం చదువుతాను లేదా వింటాను, నాకు ఎప్పుడు భగవంతుడే కావాలంటే రైట్ గ్రీన్ సిగ్నల్ పెట్టేస్తాడు. రైట్ వెళ్ళు బెటర్ అప్రిషియేట్ చేస్తాడు, సబ్బాష్ బేట అంటాడు. లేకపోతే కనుక నాకు ఇల్లు కావాలి, నాకు పొలం కావాలి, నాకు మంచి ఫ్యామిలీని ఇస్తాడు. ఆయన కేతుస్య కులస్య ఉన్నతి, ఫ్యామిలీని ఖచ్చితంగా ఇస్తాడు, వంశవృద్ధిని చేస్తాడు. ఎందుకంటే మన సోల్ని భగవంతుడిని ఈ జీవాత్మని పరమాత్మ దగ్గరికి చేర్చడమే కేతు భగవానుడి యొక్క కర్తవ్యం. కాబట్టి ఫ్యామిలీని ఇస్తాడు, కుటుంబాన్ని ఇస్తాడు, ఆయన అడ్డు చెప్పడు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్లో ఆయన అడ్డు కూడా చెప్తాడు, అది వేరేది. ఇప్పుడు మనకి సబ్జెక్ట్తో ఇప్పుడు మనకి రాశి ఫలాలతో సంబంధం లేదు కాబట్టి అది నేను చెప్పట్లేదు. బట్ వాటికైతే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అలా కాదు, నాకు కాంపిటేటివ్ సక్సెస్ కావాలి, నాకు ఉద్యోగంలో గ్రోత్ కావాలి, వ్యాపారం బాగా జరగాలి, నాకు ఇల్లులు కట్టుకోవాలి, ఇలాంటివన్నిటికీ ఆయన రెడ్ సిగ్నల్ పెట్టేస్తాడు. సహజంగా ఆయన చేసేది అదే. లేదా అంటే కండిషన్స్ మినహాయింపులు ఉంటాయని చెప్పాను కదా, ఆయన కొంతమందికి ఇవ్వాల్సిన ఆయన ఎప్పుడు గ్రీన్ లైట్లోనే పెట్టాలి, జన్మజాతకంలో పెట్టాలి. కొంతమందికి ఇంకా వాళ్ళకి ఏంటంటే పట్టిందల్లా బంగారం. ఆయన ఎవరికైతే గ్రీన్ సిగ్నల్ పెడతారో వాళ్ళకి పుట్టినప్పటి నుంచి అయినా బంగారంగా ఉంటుంది. లేదా వాళ్ళు ఆ పర్టికులర్ ఫీల్డ్ కేతు భగవాను దేనికైతే గ్రీన్ సిగ్నల్ పెట్టారో ఆ ఫీల్డ్ వాళ్ళు పట్టుకున్నప్పటి నుంచి అది బంగారం అవుతుంది. ఇంకా దాంట్లో వాళ్ళని ఎవరు కెలకలేరు, అలా ఉంటుంది. కొంతమందికి ఆరెంజ్ లైట్ పెడతాడు, అంటే అది గ్రీన్ లైట్కి రెడ్ లైట్కి మధ్యలో ఉన్న ఆరెంజ్ లైట్ అనమాట. అది ఎప్పుడు వెళ్తుందో వెయిట్ చేయాల్సి వస్తారు వీళ్ళు. సో దానికోసం భగవత్ సాధన బాగా చేయాల్సి వస్తుంది. బట్ ఏదైనా ఆయన గ్రీన్ లైట్ ఎక్కువగా పెడతాడు, ఆరెంజ్ లైట్ పెట్టాడు. గ్రీన్ లైట్ కానీ రెడ్ లైటే పెడతాడు. ఆరెంజ్ అనేది ఆయనకు నచ్చదు. ఏరోడు తాడోపేడో తేల్చే తత్వం కేతు భగవానుడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే, షష్ఠ స్థానంలో ఆయన గ్రీన్ లైట్ పెట్టాలి. కండిషన్స్ అప్లై. ఏ విషయంలో? మీకు లౌకికమైన విజయాన్ని ఆయన ఇస్తున్నాడు, మెటీరియల్ సక్సెస్ని ఆయన అందజేస్తూ ఉన్నాడు. మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే అంతా క్లీన్ చేస్తూ ఉన్నాడు. మీ చుట్టూ అంతా కూడా చెత్తని, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తని అంతా క్లీన్ చేసి మొత్తం కూడా బాగు చేసి అప్పచెప్పే పనులు ఆయన ఉన్నాడు. సో ఏ విషయంలో అయినా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా క్లీన్ స్వీప్ అయిపోతాయి. అది కేతు భగవానుడు ఇప్పుడు మీకు ఇచ్చే వరం అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక విషయం, మీకు మేనత్తులు ఉన్న మేనమామలు ఉంటే వాళ్ళతోటి మీకు ఏమన్నా లావాదేవీలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతోటి మీకు ఏమన్నా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మనస్పర్ధలు వాళ్ళతోటి మీకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటేనే, అంటే సపోజు ఇప్పుడు మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఉందనుకోండి, మీది మీన రాశి, మీన లగ్నం లేదంటే మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఉంటే అప్పుడు ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. మీకుంటేనే మీరు మీ మేనమామ దగ్గర మీ మేనత దగ్గర ఏమైనా చీటీలు వేసినా, లేదా బిజినెస్ పార్ట్నర్గా ఉన్నా, లేదా వాళ్ళ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నా, లేదా ఏదైనా ఫైనాన్షియల్, అంటే సపోజ్ ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటారంటే వాళ్ళ మేనత్తలు మేనమామలు బాగాలేకపోతే, వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళకి సరిగ్గా లేకపోతే, పిల్లలు ఉన్న పట్టించుకోవట్లేదు, సరిగ్గా లేకపోతే ఏదైనా హెల్ప్ చేస్తారు ఫైనాన్షియల్గా. సో అంటే తల్లిదండ్రులకు తోడబుట్టిన వాళ్ళు కాబట్టి అప్పుడు ఆ పాయింట్ అప్లికేబుల్ ఉండదు. ఎప్పుడైనా లావాదేవీలు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు, అలాంటి సమయాల్లో
అది కూడా మీరు మీనరాశి అయితే మీతో డైరెక్ట్ లింక్ ఉండాలి. మీ నాన్నగారు మీ అమ్మగారితోటి, మీ మేనత్త మీ మేనమా అంటే వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు అవుతారు. అప్పుడు మీకు ఇది సంబంధం లేదు, ఏం ప్రాబ్లం రాదు వాళ్ళతోటి. మీకేమన్నా డైరెక్ట్ లావాదేవీలు వాళ్ళతో ఉంటే మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా వాళ్ళ ఆరోగ్యం అన్న భంగపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి కాస్త. అంటే ఈ 2 విషయాలు, ఫైనాన్షియల్ లావాదేవీల విషయంలోనే, ఇంకా మిగతా విషయాల్లో ఈ విషయం అప్లికేబిలిటీ ఉండదు. మీరు ఎంత స్పిరిచువల్గా ఇంక్లైన్ అయితే అంత బాగా ఉంటుంది. మనకి సహజ కాలపురుషుడు కుండలిలో నుంచి అది పంచమ స్థానం కూడా అవ్వడం వల్ల మీరు ఎంత స్పిరిచువల్గా మీరు ఇప్పుడు ఇంక్లైన్ అవ్వగలిగితే అంత తొందరగా అంటే బెలూన్లోంచి చిన్న రంధ్రం పెడితే గాలంతా పోయినట్లు జన్మల నుంచి తెలిసి తెలియక చేసిన ఈ జన్మలో తెలిసి తెలియక చేసే పాపకర్మం అంతా తుస్సని పోతుంది అనమాట. బెలూన్లోంచి గాలి తీసేసినట్టే వెళ్ళిపోతుంది. సో అంటే అప్పుడు ఏంటంటే తోలుతిత్తి అని అంటాం దీన్ని, మన శరీరాన్ని. యాక్చువల్గా మీరు ఎవరైనా ఒక సాధకుల దగ్గరికి వెళ్ళినా లేదా జ్ఞానుల దగ్గరికి వెళ్ళినా తోలుతిత్తి అనే చెప్తారు, 9 రూట్లనే చెప్తారు. ఈ తోలుతిత్తిని లేదా ఈ జీవాత్మని అంటి ఉన్న పాపరాశిని అంతటినీ ఆయన తీసేస్తూ ఉన్నాడు కేతు భగవానుడు. మీరు చాలా థ్యాంక్స్ చెప్పాలి కేతు భగవానుడికి. అయితే రాహు భగవానుడు మీకు 1000 స్థానంలో ఉన్నాడు. ఆయన గ్రహణం ఆయన ఇన్నాళ్ళు ఇచ్చాడు కదా, 1.5 year నుంచి. అందుకని ఇప్పుడు ఆయన 1000 స్థానంలో ఉంటూ ఆయన మీకు పెద్దగా ఇబ్బందులు అయితే ఏం కలిగించట్లేదు. అందులో కుంభరాశి కాబట్టి ఇంకా మీరు ప్లాన్స్ వేసుకొని ఏదైనా సరే డబ్బు సంపాదన సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదా ఏదైనా భారీ ఎత్తున చేయాలనే ప్రాజెక్ట్స్ ఏవైనా సరే ఆయన ఘనంగా చేపిస్తాడు. సో డబ్బుకి సంబంధించిన విషయాల్లో ఏవైనా భారీ ఎత్తున చేయాలనుకున్నా లేదా సంపాదించుకోవాలన్నా అన్నిటికీ కూడా ఆయన చక్కటి రూట్స్, బంగారు బాట మీకు రాహు భగవానుడు వేస్తున్నాడు. అయితే మీకు ఏలినాడు శని 2వ భాగంలో ఉన్నాడు. శనీశ్వరుడే మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. దీనికి ఏంటంటే మీకు కొంచెం ఏమంటారు, మీ దినసరి చర్య కరెక్ట్గా పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు అనుకున్న పని రేపు చేస్తారు, ఇప్పుడు అనుకున్న పని నెక్స్ట్ డే చేయొచ్చు, లేదా సాయంత్రం చేయొచ్చు. అలా పోస్ట్ పోనింగ్ ఎక్కువగా ఉంటుంది. పోస్ట్ పోన్ చేసుకోకుండా ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవాలి. ఇది ప్రయత్నపూర్వకంగా మీ అంతటా మీరు చేయడమే. కొంచెం ఏంటంటే శనీశ్వరుడు బద్ధకాన్ని ఇస్తాడు, అంతకంటే ఇప్పుడు ఏం చెయ్యట్లేదు ఆయన, మీకు ఇబ్బంది అయితే ఏం కలిగించట్లేదు. ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పాలంటే బద్ధకము ఇబ్బందే. అంటే అనుకున్న పనులు సకాలంలో మన వంతు ప్రయత్నం మనం చేయకపోతే ఆ పని పెండింగ్ వెళ్తుంది. పని పెండింగ్ వెళ్ళడం అంటే మనకి ఇబ్బంది. సో ఇబ్బంది ఎలా వస్తుంది? డైరెక్ట్గా ఇబ్బంది రాదు, ఇలా ఇండైరెక్ట్గా తెలియకుండా ఇబ్బందిని కలిగిస్తాడు. సో వీలైనంత వరకు డిసిప్లిన్గా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆల్రెడీ మీరు సిస్టమాటిక్ వేలో చేసుకుంటూ ఉన్నారు, అయినా కొంచెం బద్ధకాన్ని ఇస్తాడు లిటిల్గా. అంటే ఈ బద్ధకం అనే జాడ్యమే మాకు లేదు అని మీరు అనుకున్నా కూడా కొంచెం అందిస్తాడు. అంటే ఒక రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతాడు. కొంచెం మీకు హాయిగా చిల్ అవుదాం అని అనిపిస్తూ ఉంటుంది మీకు. దాంట్లోంచి బయట పెట్టుకోవాలి, తప్పదు. పెట్టుకొని మీ పనులు మీరు చేస్తూ ఉంటే కనుక అప్పుడు ఈ ఏలినాడు శని అసలు మీకు అప్లికేబిలిటీనే ఉండదు. గురు భగవానుడు ఎప్పుడైతే సరస్వతి నది పుష్కరాలు వస్తాయో అక్కడి నుంచి మీకు ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది. మీ బంధువర్గంలో మీకు అంటే చాలా హాయిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అందరితోటి కూడా ఆత్మీయంగా పలకరింపులు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకందరూ కూడా మిత్రులు బంధువులేనా అన్నట్లు చాలామంది మీ చుట్టూ ఉంటారు అన్నమాట. అంటే అరమరికలు లేకుండా అందరితోటి కలిసిపోయి మనస్పర్ధలు లేకుండా చాలా ప్లెయిన్గా చాలా ప్యూర్గా అందరితోటి కలిసి ఉండే సమయం. మనకు అసలు బలం ఏంటంటే మనందరితోటి మనకున్న సంబంధ బాంధవ్యాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనిషి అంత బలంగా ఉంటాడు. ఎందుకంటే మనిషి అంటేనే సంఘజీవి కదండి. సో ఇప్పుడు ఇది మీనరాశి వాళ్ళకి ఆప్ట్ అవుతుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా నేను ఇందాక చెప్పాను కదా కేతు భగవానుడు గ్రీన్ సిగ్నల్ పెడుతున్నాడు అని. అందుకని నేను ప్రత్యేకించి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అని చెప్పట్లా. అక్కడ గ్రీన్ సిగ్నల్ అంటేనే లౌకిక వ్యవహారాలు కాదు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, కాంపిటేటివ్ సక్సెస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, లేదా మన లైఫ్లో మనం టార్గెట్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడం కావచ్చు. అసలు మీరే అనుకుంటారు కొన్ని, ఇది నాకేనా జరిగింది అంటే మంచి విషయాలు కొన్ని జరుగుతాయి, ఇది నాకేనా, నాకు ఇది డిజర్వెన్స్ ఉందా అలా మీకు అనిపిస్తుంది. అలాంటివి కూడా ఆశ్చర్యకరమైన మంచి ఫలితాన్ని కేతు భగవానుడు అందించబోతూ ఉన్నాడు. తినబోతు రుచులు ఎలా అవి మీరు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ ఆనందాన్ని నా మాటలు గుర్తు చేసుకొని హాయిగా హ్యాపీగా అనుభవించండి. ఇది విశ్వవసు నామ సంవత్సరంలో మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి వచ్చే ఫలితాలు. ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన పరిహారం మనం చూద్దాం.
ఈ సంవత్సరం అంతా గణాధ్యక్షుడైన గణపతిని బాగా ఆరాధించాలి. ప్రత్యేకించి మనకి గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు గణపతి ఆలయానికి వెళ్ళడం, ఆయనకి ఇష్టమైన లడ్డూల్ని డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే ప్రతిరోజు కూడా గణపతి యొక్క అథర్వ శీర్షాన్ని చదవడం. అందరికీ అది చదవడం రాకపోవచ్చు, ఎందుకంటే అది కొంచెం అందరూ చదవలేరు, నోరు తిరగకపోవచ్చు. వేద పండితులు అయితే చాలా బాగా అలవోకగా చదివేస్తారు, చాలామంది చదువుతారు, బట్ 50% పీపుల్కి రాకపోవచ్చు. చక్కగా వినండి, విన్నా పర్వాలా, కానీ శ్రద్ధ పెట్టి వినాలి. గణపతికి సంబంధించిన అథర్వ శీర్షం వినడము అందులో చాలా బాగా ఉంటుంది. మా చెవులను ఎప్పుడు కాపాడిన ఆయన, ఎలాంటి అంటే ఎవరి గురించి చెడు మేము వినకుండా, లేకపోతే అసలు ఏ చెడు వినకూడదు. నా చెవులు ఎప్పుడు విన్నా భగవన్ నామాన్నే వినాలి, సన్మంగళాలనే వినాలి, శుభవార్తలనే వినాలి, ఇలాగ స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అథర్వ శీర్షం. అది చదవడానికి ప్రయత్నించండి, లేదా వినండి, లేదా సంకట నాశ గణేష స్తోత్రాన్ని చదవండి, లేదా వినండి. ఇదేం లేదు, గణపతయే నమః, గణపతయే నమః, గణపతయే నమః, ఇదైనా చదువుకోవచ్చు. సో భగవంతుని గణపతిని ప్రార్థిస్తే కనుక మీనరాశిలో పుట్టిన వాళ్ళకి 6th హౌస్ కేతు చాలా అంటే చాలా మంచి ఫలితాలను ఆయన ఇస్తున్నాడు. అంటే ఆయన ఇప్పుడు ఇచ్చే స్థితిలోనే ఉన్నాడు. ఆయన గట్టిగా గణపతిని మీరు ఎంత ఎక్కువగా ఆరాధిస్తే మీకు అంత మంచి ఫలితాలని డెఫినెట్గా మీనరాశి మీనలగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అషీర్ అవుతారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.